చాలా మంది టెర్రరిస్టులకి ఒక నినాదం ఉంటది, గజ్వాయే హింద్ అని. అంటే దానికి అర్థం హిందుస్థాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అని. విన్నారు కదా, ఈమె ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో లేదా రాజకీయ చర్చల్లో తరచుగా వాడే ఒక పదం గజ్వాయే హింద్. దీనిపై రకరకాల కథనాలు, వ్యాఖ్యలు మరియు అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ముస్లింల ప్రామాణిక దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో ఎక్కడ కూడా గజ్వాయే హింద్ అనే పదం వాడబడలేదు. అసలు ఈ పదం ఖురాన్లో లేనే లేదు. ఈ పదం హదీసులో ఉంది. హదీస్ పరిశోధకులు అంటే హదీస్ స్కాలర్స్ ఈ అంశాన్ని ఎలా విశ్లేషించారు, దీని వెనక ఉన్న నిజమైన చారిత్రక, భౌగోళిక మరియు ధార్మిక ఆధారాలేంటి? ఈరోజు వీడియోలో మనం ఈ విషయాలన్నింటినీ చాలా లోతుగా, వివరంగా మరియు శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భాషాపరంగా గజ్వా అనే అరబిక్ పదం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా పాల్గొన్న లేదా తన జీవిత కాలంలో ఆయన మార్గదర్శకత్వంలో జరిగినటువంటి యుద్ధాలు అని అర్థం. చారిత్రక నిఘంటువులలో హింద్ అనే పదం విశాలమైన భారత ఉపఖండాన్ని సూచించడానికి వాడేవారు. ఈ రెండు పదాలు కలిపి ఏర్పడిన గజ్వాయే హింద్ అంటే ప్రవక్త కాలం తర్వాత భవిష్యత్తులో భారత ప్రాంతంలో జరుగుతుందని ప్రచారంలోకి వచ్చిన ఒక యుద్ధ భావన. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇస్లామిక్ గ్రంథాలలో దీని గురించి ఏం రాసి ఉంది? ఇస్లామిక్ హదీస్లను సేకరించినటువంటి సునన్ నిసాయి అనే పుస్తకంలోని కితాబుల్ జిహాద్ అనే భాగంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుడైనటువంటి అబూ హురైరా రదియల్లాహు అన్హు చెప్పినట్లుగా ఉన్నటువంటి ఒక కథనం ప్రకారం భారతదేశంపై జరిగే పోరాటంలో పాల్గొని ప్రాణాలు కోల్పోతే అమరవీరులు అవుతారని, ఒకవేళ బతికి వస్తే నరకాగ్ని నుండి విముక్తి పొందుతారని అందులో ఉంది. అలాగే తౌబాన్ ద్వారా వచ్చిన కథనంలో నరకాగ్ని నుండి రక్షించబడే సమూహాలలో ఒక సమూహం హిందూ ప్రాంతంలో పోరాడేది కాగా, మరొకటి ఈసా అంటే యేసు పునరాగమనం వేళ ఆయనతో ఉండే సమూహం అని చెప్పబడింది. సునన్ నిసాయి హదీస్ నంబర్ 3173 అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాతో భారతదేశంపై జరిగే పోరాటం గురించి వాగ్దానం చేశారు. ఒకవేళ నేను ఆ కాలాన్ని చూసే వరకు జీవించి ఉంటే నా ప్రాణాన్ని మరియు నా సంపదను దానికోసం వెచ్చిస్తాను. ఒకవేళ నేను అందులో చంపబడితే అత్యుత్తమ అమరవీరుల్లో, షహీదుల్లో ఒకటిగా ఉంటాను. ఒకవేళ నేను పోరాటం ముగించుకుని తిరిగి వస్తే నరకాగ్ని నుండి విముక్తి పొందినటువంటి అబూ హురైరా అల్ ముహర్రర్గా ఉంటాను. అనగా హదీస్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం ఇది ఉల్లేఖన పరంపరలో దైఫ్ అంటే బలహీనమైనటువంటిది. ఇది అంగీకరించబడినటువంటి విషయం. ఇక మరో హదీస్ సునన్ నిసాయి హదీస్ నంబర్ 3175 తౌబాన్ రదియల్లాహు అన్హు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా ఉమ్మత్ అనుచర సమూహంలోని రెండు వర్గాలను అల్లా నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడు. ఒకటి హిందుపై పోరాటం చేసే వర్గం, రెండవది ఈసా బిన్ మరియంతో ఉండే వర్గం. అయితే ఈ హదీస్ ఏదైతే ఉందో ఇది హసన్ అంటే ఆమోదయోగ్యమైనటువంటి ప్రామాణికత కలిగినదిగా చెప్పబడింది. హసన్ అంటే ఇది ఆమోదయోగ్యమైనటువంటి మరియు నమ్మదగినటువంటి హదీసే. అయితే దీనిని ఉల్లంఘించినటువంటి వారి పరంపరలో ఎటువంటి పెద్ద లోపాలు ఉండవు. కాబట్టి ఇస్లామిక్ ధర్మశాస్త్రంలో దీనిని ప్రామాణిక ఆధారంగా స్వీకరిస్తారు. వైఫ్ అంటే బలహీనమైనటువంటి హదీస్. దీనిని ఉల్లేఖించిన వారి పరంపరలో కట్ అయినటువంటి లింకులు లేదా సరిగా గుర్తుపెట్టుకోలేని ఉల్లేఖకులు ఉండడం వల్ల దీని ప్రామాణికత సందేహాస్పదంగా ఉంటుంది. అందుకే దీనిని ధార్మిక నియమాలకు ముఖ్యమైనటువంటి ఆధారంగా తీసుకోరు. ఈ విధంగా అరబీ భాషలో గజ్వా అంటే యుద్ధం కోసం బయలుదేరడం. రెండో పదం అల్ హింద్. ప్రాచీన కాలంలో అల్ హింద్ అనే పదాన్ని వివిధ అర్థాలతో ఉపయోగించేవారు. ఉదాహరణకు నాటి హిందుస్థాను అరబీలో అల్ హింద్ అని పిలిచేవారు. సహాబాలు, ప్రవక్త అనుచరులు ఇరాక్లోని బస్రా నగరాన్ని కూడా అల్ హింద్ అని సంబోధించారు. అలాగే కొన్నిసార్లు అరబీలో 100 సంఖ్యకు కొన్ని రకాల జాతులకు లేదా నిర్దిష్ట సమూహాలకు కూడా అల్ హింద్ అని వాడేవారు. కాబట్టి ప్రజల మనస్సులో హిందూ వైపు యుద్ధానికి బయలుదేరడం అనే భావన వస్తుంది. దీనికి సంబంధించి హదీసు పుస్తకాల్లో కొన్ని రివాయత్లో నివేదికలు ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రధానంగా 3 రివాయత్లను ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సింధ్ మరియు హిందూ వైపు ఒక సైన్యం బయలుదేరుతుంది. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలిపిన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు 2 సమూహాల గురించి చెప్పారు. ఒకటి హిందూ వైపు యుద్ధం చేసే సమూహం, మరొకటి ఈసా అలైహిస్సలాంతో ఉండే సమూహం. ఈ 2 సమూహాలను అల్లా నరకాగ్ని నుండి కాపాడుతాడు. అయితే ఈ హదీసుల యొక్క ప్రామాణికత, సనద్ విషయానికి వస్తే ముహద్దిసీన్లు, హదీసువేత్తలందరూ దీనిపై ఏకాభిప్రాయంతో లేరు. కొందరు వీటిని సహీ సరైనది అన్నారు, కొందరు హసన్ అన్నారు, మరికొందరు దీనిపై విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముహద్దిసీన్ల మధ్య అభిప్రాయ భేదం ఉందంటే ఇది అందరూ అంగీకరించినంత ముఖ్యమైన లేదా ఖచ్చితమైన విషయం కాదని అర్థమవుతుంది. ఒకవేళ ఈ హదీసులు సరైనవే అని ఒప్పుకున్నా కొన్ని విషయాలు గ్రహించాలి. ఈ మాట చెప్పిన కాలంలో హింద్ అంటే ఏంటి? నేటి విభజన తర్వాత ఉన్న భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు అప్పుడు వేరుగా లేవు. ఆ కాలంలో ముల్తాన్, పాకిస్తాన్, తబరిస్తాన్, ఇరాన్ ఉత్తర భాగం, టిబెట్, నేపాల్, భూటాన్, శ్రీలంక మొదలైన విశాలమైన భూభాగాన్ని కలిపి
హింద్ అని అనేవారు. కాబట్టి నాటి హిందును నేటి భారతదేశానికి మాత్రమే పరిమితం చేసి చూడడం సరైన అవగాహన కాదు. ఈ హదీసు చదివి ఎవరో ఒక సాధారణ వ్యక్తి లేచి యుద్ధానికి బయలుదేరడానికి ఇస్లాంలో అనుమతి కూడా లేదు. ఇస్లామిక్ చట్టంలో షరియా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ప్రజలకు లేదు. ఉదాహరణకు ఒక కొడుకు దొంగతనం చేసే తండ్రి కూడా అతని చేతులు నరికే అధికారం లేదు. అది కేవలం ఇస్లామీయ ప్రభుత్వం, పాలకుడు, న్యాయమూర్తి తీర్పు తర్వాతే జరుగుతుంది. అలాగే యుద్ధ ప్రకటన అనేది ఒక ఇస్లామిక్ ప్రభుత్వ పాలకుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది తప్ప సాధారణ పౌరులు చేసేది కాదు. ఈ సంఘటన జరిగిపోయిందా లేదా జరగబోతుందా? దీనిపై రెండు రకాల విద్వాంసుల అభిప్రాయాలు ఉన్నాయి. కొద్దిమంది విద్వాంసులు ఇది భవిష్యత్తులో ఈసా అంటే యేసు అలైహిస్సలాం కాలంలో ప్రళయం కంటే ముందు జరుగుతుందని చెప్పారు. మెజారిటీ మరియు ప్రముఖ హదీసువేత్తలు, ఉదాహరణకు దస్తూర్ జియావుర్ రెహమాన్ ఆజ్మీ వంటి పెద్ద పండితులు ఈ యుద్ధం హిజ్రీ శకం 44లోనే ముఆవియా రదియల్లాహు కాలంలో ముగిసిపోయిందని స్పష్టం చేశారు. అలాగే ముల్లా అలీ ఖారీ రహ్మతుల్లాహి అలైహి తమ గ్రంథాల్లో ఒక విషయాన్ని వివరిస్తూ హదీసు గ్రంథాల్లో కితాబుల్ జిహాద్ యుద్ధ ప్రకరణం కంటే ముందే కితాబు నిఖా వివాహ ప్రకరణం ఎందుకు పెట్టారంటే యుద్ధం కంటే వివాహం ద్వారా మంచి సంతానం ద్వారా ముస్లింల సంఖ్య పెరగడం మరియు సమాజంలో శాంతి నెలకొనడం చాలా శ్రేష్టమైనది. అంతేకాదు సహబాల కాలంలో ఉస్మాన్ ఇబ్నే అబిల్ ఆస్ రదియల్లాహు వంటి వారు భారతదేశంతో చాలా మంచి వ్యాపార మరియు దౌత్య సంబంధాలు ఉండేవి. అరబ్ మరియు హిందుస్థాన్ మధ్య వ్యాపారవేత్తల రాకపోకలు ఉండేవి. కాబట్టి ఏదైనా ఒక హదీస్ పుస్తకంలో ఉన్నంత మాత్రాన దానిని నేరుగా అప్లై చేయకూడదు. దాని ప్రామాణికత, నేపథ్యం మరియు దానికి పూర్వీకులైనటువంటి పండితులు అస్లాఫ్ ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలను అర్థం చేసుకోవాలి. లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. మొదటి విషయం, ఇది నేటి భారతదేశంపై యుద్ధానికి పిలుపు కాదు. గజ్వాయ్ హింద్ అనే పదాన్ని ఆధారంగా చేసుకుని నేటి భారతదేశంపై ఎవరైనా వ్యక్తిగతంగా యుద్ధం చేయాలని లేదా జిహాద్ ప్రకటించాలని ఇస్లాం చెప్పదు. రెండో విషయం, అబూ హురైరా రివాయత్ బలహీనమైనది. సునన్ అల్ నిసాయి హదీస్ నంబర్ 3173గా పేర్కొనబడేటువంటి రివాయత్ను హదీస్ పరిశోధకులు బలహీనమైనదిగా అంటే రైఫ్గా పేర్కొన్నారు. కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి నేటి కాలంలో యుద్ధానికి వెళ్ళడం సరైంది కాదు. ఇక 3, తౌబాన్ రదియల్లాహు వారి హదీస్ను కూడా సందర్భంతోనే అర్థం చేసుకోవాలి. సునన్ నిసాయి హదీస్ నంబర్ 3175లో వచ్చే రివాయత్కు హసన్ గ్రేడ్ ఇచ్చినటువంటి పండితులు ఉన్నప్పటికీ అందులోని అల్ హింద్ను నేటి రాజకీయ సరిహద్దులతో ఉన్నటువంటి భారతదేశం అని స్వయంచాలకంగా నిర్ణయించడం సరైన పద్ధతి కాదు. ఇక 4, అల్ హింద్ అనే పదం చారిత్రక భౌగోళిక పదం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు కాలంలో అల్ హింద్ అనేది నేటి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే ఆధునిక రాజకీయ దేశాన్ని సూచించే పదం కాదు. అప్పటి భౌగోళిక పరిభాషను నేటి దేశాల సరిహద్దులతో నేరుగా సమానం చేయడం చారిత్రకంగా తప్పుదారి పట్టించవచ్చు. ఇక 5, ఇది జిహాద్ ప్రకటించండి అనే ఆదేశం కాదు. ఈ రివాయత్లలో ఎక్కడ కూడా ప్రతి ముస్లిం వ్యక్తి తనంతట తాను ఆయుధాలు తీసుకొని భారతదేశంపై యుద్ధం చేయాలి అనే ఆదేశం లేదు. హదీసులలో ఒక భవిష్యవాణి లేదా ఒక సంఘటన ప్రస్తావన ఉండడం ప్రతి వ్యక్తికి యుద్ధ ఆదేశంగా మారదు. ఇక 6, వ్యక్తిగతంగా యుద్ధం ప్రారంభించడం ఇస్లామిక్ విధానం కాదు. యుద్ధం, శాంతి ఒప్పందాలు, ప్రజల భద్రత వంటి విషయాలను వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవడం కాదు. కాబట్టి సోషల్ మీడియాలో గజ్వాయ్ హింద్ వచ్చింది, ఇప్పుడు యుద్ధం చేయాలనే ప్రచారం ఇస్లామిక్ ధర్మశాస్త్రానికి సరిపోదు. ఇక 7వ పాయింట్, పండితుల మధ్య వ్యాఖ్యాన భేదాలు ఉన్నాయి. కొందరు పండితులు ఈ రివాయత్లను భవిష్యత్తులో జరిగే సంఘటనగా అర్థం చేసుకున్నారు. మరికొందరు చారిత్రకంగా ఇప్పటికే జరిగిన యాత్రలు లేదా సంఘటనలతో అనుసంధానించారు. కాబట్టి ఒకే వ్యాఖ్యానాన్ని ఇస్లాంలో ఖచ్చితమైనటువంటి మరియు ఏకైక అర్థం ఇదే అని చెప్పడం సరికాదు. ఇక 8, చారిత్రక సందర్భాన్ని కూడా పరిశీలించాలి. ప్రారంభ ఇస్లామిక్ కాలంలో అరబ్ ప్రపంచానికి భారత ఉపఖండంతో వాణిజ్య, సముద్ర మరియు ఇతర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి హింద్ అనే పదాన్ని కేవలం ఆధునిక రాజకీయ మత ఘర్షణ కోణంలో చూడడం చరిత్రను చాలా సరళీకరించడం అవుతుంది. ఇక 9, ఒక హదీస్లో భవిష్యత్తులో జరగబోయే సంఘటన ప్రస్తావన రావడం దానిని చూసి వ్యక్తులు తమంతట తాము ఆ సంఘటన సృష్టించడానికి ప్రయత్నించాలని అర్థం కాదు. హదీసు ప్రామాణికత, అర్థం, సందర్భం, పండితుల వ్యాఖ్యానం ఇవన్నీ కలిసి పరిశీలించాలి. ఇక 10వ చాలా ఇంపార్టెంట్ పాయింట్, గజ్వాయ్ హింద్ అనే పదాన్ని ఉపయోగించి నేటి భారతదేశంపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం, మతపరమైన హింసను సమర్థించడం లేదా వ్యక్తులను హింసకు ప్రేరేపించడం హదీస్ యొక్క భావం కాదు. అది హదీస్ను రాజకీయంగా లేదా తీవ్రత ప్రచారానికి ఉపయోగించుకోవడం. కాబట్టి గజ్వాయ్ హింద్ అనే పదాన్ని విన్న వెంటనే ఇది నేటి భారతదేశంపై యుద్ధం చేయమని ఆదేశం అని అర్థం చేసుకోవడం చాలా తప్పు. ఈ అంశంలో ఒక రివాయత్ బలహీనమైనది. మరొక రివాయత్ను హసన్ గ్రేడ్గా చేసిన పండితులు ఉన్నప్పటికీ దాని భౌగోళిక అర్థం, చారిత్రక సందర్భం, కాల పరిమాణం గురించి పండితుల మధ్య వ్యాఖ్యాన భేదాలున్నాయి. ముఖ్యంగా ఈ హదీసులను సాధారణ వ్యక్తులు తమ చేతుల్లోకి తీసుకుని నేటి కాలంలో యుద్ధం లేదా హింసకు పిలుపుగా మార్చడానికి ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి గజ్వాయ్ హింద్ను అర్థం చేసుకోవాలంటే సోషల్
సోషల్ మీడియా ప్రచారాలను కాదు. హదీస్ ప్రామాణికత, అరబీ పదాల అసలు అర్థం, చారిత్రక నేపథ్యం మరియు ప్రామాణిక ఇస్లామిక్ పండితుల వ్యాఖ్యానాలను పరిశీలించాలి. మరి అలాంటప్పుడు గజ్వాయ్ హింద్ అంటే భారతదేశంపై యుద్ధ ప్రకటన అనే విధంగా ముస్లింల వీడియోలు కూడా ఉన్నాయి కదని మీరు ప్రశ్నించవచ్చు. అయితే పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ ముస్లిం పండితుల యొక్క వీడియోలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలను విడగొట్టాలని చూసేటటువంటి కొంతమంది ముస్లిం స్కాలర్స్ కావచ్చు, ముస్లిం పండితులు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునేటటువంటి వారి కొన్ని వీడియోస్ ఉండవచ్చు. అయితే వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య వైశాలను సృష్టించేసి హిందూ ముస్లింలను విడగొట్టడం ద్వారా భారతదేశ గొప్పతనాన్ని, అభివృద్ధిని ఆపవచ్చని ఈ దుర్మార్గులు భావిస్తుంటారు. కాబట్టి గజ్వాయ్ హింద్ అంటే భారతదేశంతో యుద్ధ ప్రకటన అనేది పూర్తిగా తప్పు మరియు హదీసులను వక్రీకరించడమే అవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.